ఎక్కువ పొంగబట్టే తక్కువ పెడితేనేమో మసులుతలేవు. ఈ పిడికలతో ఏం పని వస్తాం ఇప్పుడు? ఈ పిడికలతోటి చాలా పనులు ఉంటాయిరా. ఏం పనులు? అంటే ఇవి చేసి ఎండబెట్టినాక 10 రోజులకి ఎండితే పొయ్యిలో పెట్టుకొని అన్నం కూర వండుకుందరు. ఇప్పుడు అన్నం కూర అంటారు కానీ అప్పుడు బువ్వ వండుకుందరు. బువ్వ వండుకునేది 10 రోజులకు. ఇక తర్వాత ఇవి కాలినాక అది తడిపితే బొగ్గ అయ్యేది, పండుగ అమ్ముకుందరు. ఆకిట్లా అలుకు చల్లుకుందరు ఈ పెండతోటి. ఆకిట్లా అలుకు చల్లుకుందరు, సాట్లు గంపలు చేసుకుందరు ఈ పెండతోటి. అది మళ్ళా మిగిలిన పెండ పొలాలలో పాటుకు పోసుకుందరు. దీంతో ఎన్ని అవసరాలు ఉంటాయిరా ఈ పెండతోటి. పెండను చిన్న చూపు చూస్తారు, పెండ అనగానే దూరం పోతారు. అన్ని పనులు దీంతో చేసుకున్నాడు వెనకట పెండతోటి. 10 రోజులు ఎండబెట్టుకొని ఇక కుప్పలు పోసుకుందరు. కుప్పలు పోసుకొని ఊరగ పెట్టుకొని ఆనకాలం పెట్టుకుందరు. ఒక కట్టె పుల్లను ఇవి పెట్టుకొని పెడితే మంచిగా మంట మండేది. మండినాక ఇక పాలు ఉన్నోళ్ళు పాలు కాగా పెట్టుకుందరు. ఈ పిడికలతోటి బువ్వ కూర వండుకుందరు, అన్ని చేసుకుందరు. ఈ పెండ ఇంత మంచిది, స్వచ్ఛమైన పెండ. ఈ పెండ అది ఏం తింటదిరా, గొడ్లు ఏం తింటాయి, ఒక గడ్డిను నీళ్ళే తాగుతాయి అంతే. పొలాలలో పనికి పోతే కాళ్ళు చేతులు చెడితే ఈ పెండ రాసుకుందరు. ఇప్పుడు శైవాలు అది ఇది అంటారు. పెండ రాసుకుంటే గంట సేపు ఉంటే తక్కువ అయ్యేది. పెండ మంచిది. అయ్యో నేను చిన్నగా చేసిన. చిన్నగా మంచిగా చేసుకోవాలి, పెద్దగా చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఎండినాక మంచిగా సూపర్ ఉంటది పెండ. ఇప్పుడు ఎండకు పెట్టాలి వీటిని. ఎండకు పెట్టి ఇప్పుడు అప్పట్లో దసరా రోజు చేసుకుందరు పెండ. 5 పిడికలు చేసి ఎండబెట్టుకొని మళ్ళీ దీపావళి రోజు ఆ పిడికలతోటి నీళ్ళు కాగబెట్టి తానం చేసుకుందరు వెనకటోళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడి ఏవి లేవు. ఇప్పుడు ఈ పిడికలు ఎందుకు అత్తమ్మ? ఊదు బస్తీలు అవి ఉన్నాయి కదా దోమలకు. అవేం పని చేస్తాయిరా, బుత్త అంతసేపేనా. ఇవి మంచిగా ఎంతసేపు అంటే అంతసేపు ఉంటాయి ఈ పొగ, ఈ పిడికల పొగ. అయినా కానీ ఊదు బస్తీలు పెట్టినా కూడా తలకాయ మస్తు నొత్తాంది ఆ దోమలకు పెడితే. ఇవే మంచిది, ఈ పెండ పొగే మంచిది. ఇవి పొయ్యి కప్పుకుందరు వెనకట. అగ్గి ఎక్కడిది, అగ్గి లేదేం లేదు. ఈ పొయ్యి కప్పుకుందరు. పొయ్యిలా ఈ పిడిక ఎండినాక ఈ పొయ్యిలా ఇది పెడదురు. పెట్టి దీని మీద ఈ ఉనక పోసి ఇట్లా పోసేది. ఉనక ఇట్లా పోసి ఈ కొసక అగ్గేసేది. అగ్గెట్టి కాలుకుంటా పోయి పిడిక అంటుకునేది. తెల్లారి వరకు ఇది అగ్గి అయ్యేది. అగ్గి అయితే ఇక చిన్న చిన్న పుల్లలు ఏరుకొచ్చి పిడికను తీసి ఇట్లా అని దీని నాకు పుల్లలు ఎత్తే మండేది. మండితే ఇక గడక పోసుకుందరు, కూర వండుకుందరు. ఎవరన్నా అగ్గి లేని వాళ్ళు నాకు ఇంత అగ్గి వేయమని వస్తురు. ఇక వెనకటి పనులు ఇసొంటి. ఇప్పుడు అగ్గి పెట్టెలాయా ఇవాయ ఏ పని రొట్ట కలుగుతలేదు ఇప్పటోళ్ళకు. అప్పటోళ్ళకు మస్తు గోసపడ్డాం. పిడికలతో బాగానే పనులు ఉన్నాయి. పెండతోటి పనులు బాగా మంచి మంచి పనులు. దీంతో ఎరువు పోసుకుంటే మంచిగా పంట వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూడా మంచిగానే ఇవి ఇప్పుడు అంటే ఎండినాక కంట పెట్టుకోవచ్చు. ఎండినాక కంట పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా దోమలకు పొగ పెట్టుకోవచ్చు. ఒక షిప్పలేసి గిసంటి షిప్పలు వేసి దాని మీద అగ్గేస్తే ఇక పొగ వెళ్ళేది. ఈ పిడిక నీళ్ళు వేసి ఇది ఎండినాక ఇది చిప్పలు వేసుకొని దీని మీద అగ్గేసేది. అగ్గేస్తే ఇక పొగ వచ్చేది, దోమలు చచ్చిపోయేది. అప్పుడు ఫ్యాన్లు ఏమన్నా ఇది కూడా అనేది కదమ్మా. నేను మా బాపు చెప్తే జకమాకలు మా బాపు ఇట్లా సుట్ట తాగేది. ఇట్లా జకమాక రాయి ఉండరా, జకమాక రాయి. ఇప్పుడు నీకు ఎట్లా చూపెట్టాలి, ఆ గుర్తులు లేవా. జకమాకది ఒకటి ఇనుపది ఉండే ఇంత పొడుగుది, ఒక రవ్వుతూ దూది ఉండే. దూది కట్టెలతోటి తయారు చేసుకుంటే ఆ దూదితోటి ఇట్లా పట్టిన జకమాక రవ్వుతును ఇనుపదాంతో ఇట్లా కొడితే మీరు కూడా వాడి దూది అంటుకునేది. ఆ దూది ఇక సుట్ట తాగేటోళ్ళు సుట్ట తాగురు, పొయ్యి అంటు పెట్టుకుందరు దూదితోటి. ఇక మాజ దగ్గరికి అయితే అందరు అత్తురు. అది జకమాక కొట్టు లింగన్న, మాజ పేరు లింగన్న, జకమాక కొట్టు లింగన్న అని అందరు వచ్చి కూర్చుండి అంటు పెట్టుకొని సుట్టలు తాగురు. జకమాకతోనే నిప్పచ్చేది సుట్ట తాగురు అందరు ఒక్క కాడు ఉండి. ఇద్దరు తెల్లారంగా ఇక వాళ్ళకి చలి పెట్టేది కదా, దోమలు కుట్టి చలి పెట్టి ఇక లేవు తెల్లారంగా లేచేది. సుట్టలు తాగురు అందరు. ఒక కీడోళ్ళు వచ్చి సుట్ట తాగురు కూర్చుని. ఇక అప్పుడు మా అయ్యని పిలుస్తూ మా అయ్యని పిలిచేది, మా అవ్వని పిలిచేది.
ఈ పిడకలు పొయ్యిలో పెట్టి కూర వండుకుంటే కోడి కూర వండుకుంటే అంత మంచిగా ఉండేది. 4 ఇండ్లకు వాసన పోయేది అప్పుడు కూర వండితే, అది కోడి కూర వండితే. అప్పుడు ఊకే చికెన్లు మటన్లు ఎక్కడి. ఇప్పుడు దసరా రోజు వండుకుంటే మళ్ళీ ఉగాది రోజు వండుకుందాం ఆ కోడి కూర. అప్పుడు అంత మంచిగా ఉండేది, వాసన వచ్చేది మంచిగా. అప్పుడు మసాలా అల్లం ఏమన్నా పచ్చి ధాన్యాలు అట్టిగా నిప్పులైనా కాల్చి నూరి వేసుకుందాం కూర. అట్లయినా మంచిగానే ఉండేది, కమ్మగా ఉండేది, మంచిగా తినేది, మంచిగా ఉండేది. మంచిగా మనసు కూడా మంచిగా ఉండేది, ఫోటోలు ఉండేది. అప్పుడు గట్టిగా ఉండేది మనుషులు మంచిగా. వీటితోటి ఇంత పనులు ఉంటాయి. ఈ పిడికలతో బాగానే వెనకట బాగానే పనులు చేసిర్రు మీరు, మంచిగానే బాగానే కట్టపడ్డారు. గొడ్లు బర్రెలు ఉన్నోళ్ళు 10 రోజుల పెండ దమ చేసుకుందరు. దమ చేసుకొని పిడికలు చేసుకొని ఎండబెట్టుకొని ఊర పెట్టుకొని వానకాలంలో పొయ్యి అటు పెట్టుకుందరు. ఇప్పుడు మంచిగా పెండతోని అప్పట్లో మంచిగా అలుకులు వేసుకునేది, మంచిగా ఇంటి ముంగట ఆకిట్ల అలుకేసుకునేది. బొగ్గు తట్టుకొని పండ్లు తోముకునేది. అప్పుడు పండ్లు మంచిగా గట్టిగా ఉండేది. ఈ పిడికలతో కూడా ఏమన్నా పండ్లు ఇట్లా తోమేదా? పిడిక కాళ్ళాక చల్లారిపోయేది. చల్లారిపోతే మంచిగా బొగ్గు అయ్యేది. బొగ్గు అయితే ఆ బొగ్గు తోముకుందరు పండ్లు, మంచిగా ఉండేది. బొగ్గు మంచిగా తోముకుందరు, కుండల్లో కాల్చి ఊరగ పెట్టుకునేది. ఇప్పుడేమున్నది, ఇప్పుడు పళ్ళ పుల్లలు కూడా ఎత్తలేరు సరిగ్గా, పేస్టులు కాబట్టి అవి పుప్పలు ఆ పండ్లు ఈ పండ్లు అయితే పండ్లు ఊడిపోతాయి. ఎంత మంచిగా ఉండే పండ్లు గట్టిగా గట్టిగా ముద్దు ఉందరు. ఇక చూడరు మంచిగా పిడికలు పిడికలు అయితే అయినాయి మంచిగా. ఇక చూడరు ఫ్రెండ్స్, ఇక మా అత్తమ్మ ఇక పిడికలు తయారు చేసి వెనకటి ముచ్చట్లు ఎంత బుద్ధిగా మాట్లాడిందో. మా కోడలు కెరకలేదట పిడికల సంగతి. ఇక అందుకే నేను మా అత్తమ్మ చేయమంటే చేసింది. పెట్టత్తమ్మ మరి పిడికలు ఎట్లా చేసేదో అంటే చేస్తాను, నేను చేసి చూపెడతానా. వెనకట గిట్ట చేసుకొని తిని బతుకుదు. కట్టెలు లేవు, ఏమి లేవు. పిడికలతో వంటలు చేసుకునేది, పాలు కాగ పెట్టుకునేది. ఈ పిడికల నిప్పుతోటి పాలు కాగితే ఎంత మంచిగా ఉండేది. పెరుగు గడ్డల గడ్డల 4 పిడికలు కొట్టి పొయ్యిలో పెట్టుకుంటే పాలు మంచిగా మసిలేది. ఇప్పుడు గ్యాస్ పెడితే కొంచెం ఎక్కువ పొంగ పట్టే, తక్కువ పెడితేనేమో మసులుతలేవు. అప్పుడు మంచిగా చూడరు ఫ్రెండ్స్, మొత్తం ఎంత మంచిగా మాట్లాడుతుందో. మంచిగా మాట్లాడితే వెనకటి ముచ్చట్లు ఇంకా బాగా తెలుసు. ఇంకా ముందు వెనకటి ముచ్చట్లు ఇంకా ముందు మీ వీడియోలలో చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి బాయ్ చెప్పేస్తాం ఇక.